హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేనైతే శిల్పారామం వెళ్ళానండి. సో నేనైతే అక్కడ ఉన్న వీడియో క్లిప్స్ అన్నీ తీసేసుకున్నాను అనమాట. సో అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ముందుగా ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి అన్ని కళల్ని ఇక్కడ చూపెడుతున్నారండి. సో నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను అనమాట. సో బట్ ఈసారి అయితే నేను అన్ని వీడియో క్లిప్ తీసేసుకున్నాను. నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయండి. సో అవైతే మనకి ప్రతి ఒక్క కళల్ని మనం చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్క వృత్తిని మనము ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే అగ్రికల్చర్ అనమాట. ఒక ఫార్మర్, ఒకటి ఎడ్లు అనమాట, ఆవులు, ఇంకా ఒక ఆవిడ పాపను ఎత్తుకొని అలా మనం అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసేస్తుంది. ఇలా ప్రతి ఒక్క కళాకారుని మనం ఇక్కడ చిత్రీకరించడం జరిగిందనమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే పాటర్స్ హౌస్ కానీ ప్రతి ఒక్క వృత్తిని మనం చూడొచ్చు అనమాట. సో నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదైతే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఈసారి ఎలాగైనా వీడియో క్లిప్ తీసేసుకోవాలి, మీతో షేర్ చేసేసుకోవాలనేసి నేను ఈసారి తీసేసుకున్నాను. సో ఇదేంటంటే నేను సండే వెళ్ళాను అనమాట. రోజు షూస్ పబ్లిక్ ఉంటుంది. సో నేనైతే లేట్ నైట్ వెళ్ళాను. సో అప్పుడు ఇంకా కొన్ని అయితే నేను మిస్ అయ్యాను అనమాట. బట్ ఈ వీడియో క్లిప్స్ మాత్రం ప్రతిదీ నేను తీసేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరే చూడొచ్చు. ప్రతిదీ మనము ఇక్కడ అన్నీ ఎంత చక్కగా తీశారో మనము చూడొచ్చు అనమాట. మనము ఇంకేంటంటే ఇది వచ్చేసి కుండలే అనమాట. కుండలు ఇంకా అగ్రికల్చర్లో మనకి విలేజ్లో చేసే ప్రతిదీ మనం ఇప్పుడు సిటీలోకి వచ్చి ఇవన్నీ మనము మర్చిపోయాం. కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మన వృత్తి అంటూ కంపల్సరీ ప్రతి ఫ్యామిలీలో ఒకటి ఉంటుంది. అదే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే సంక్రాంతికి మనం ముగ్గు కానీ ఆ యొక్క ట్రెడిషనల్ వేర్ కానీ ఒక తల్లి, ఒక బిడ్డ, అలా ఆవు అన్నీ ప్రతిదీ చాలా చక్కగా ఉన్నాయి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి విలేజ్ బజార్ అనమాట. గ్రామంలో సంత, వెజిటేబుల్స్ కానీ సంత నిజంగా ఎలా ఉంటుందో అలాగే నిజంగా చాలా చక్కగా అక్కడ చూస్తుంటే నిజంగా సంతనేనా అన్నట్టుగా ఉందన్నమాట. సో అంత చక్కగా ఉంది. సో ఇది వచ్చేసి ఓజో హౌస్ అనమాట. ఇది కూడా ఎంత బాగా చేశారంటే మనకు ప్రతిదీ మనం చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి అయితే నాకు అక్కడికి వెళ్తే గూస్ బాంబ్స్ కూడా వస్తాయి అనమాట. అంత ప్రతిదీ అంత బాగుంటుంది. సో ఇంక ఇది వచ్చేసి ఏంటంటే చేరియల్ పెయింటింగ్ అనమాట. ఇది కొంచెం కొత్తగా చేసేసారు. ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. సో నిజంగా చేరియల్ పెయింటింగ్స్ ఇలానే ఉంటాయి కదా. సో మీరు కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడైతే ఒక అమ్మాయి, ఒక తల్లి ఒక బిడ్డకి జడ వేయడం కానీ ఇంకా చాలా చక్కగా ఉంది. ఇదైతే ఇలా చూస్తూ పోతుంటే ఎన్నో ఉన్నాయి. ఇది ఒక వీవర్స్ హౌస్. సో ఇది కూడా ఒక వృత్తి అనమాట. ప్రతి కులంలో ప్రతిదీ ఒకటి ఉంటుంది. సో అది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఐరనింగ్ కానీ, ఇక్కడ కార్పెంటర్స్, వడ్రంగి కానీ, మెటల్ మేకింగ్ కానీ, అలా పాటర్ మేకింగ్ కానీ, వీవర్స్ కానీ, అసలు ప్రతిదీ మనం చూడొచ్చు. పెయింటింగ్ కానీ, ఆర్టిస్ట్ కానీ. సో ఇవన్నీ మనకి ఇక్కడ కళ్ళకి కట్టొచ్చినట్టు కనబడుతుంది అనమాట. సో చాలా నెంబర్ ఆఫ్ పబ్లిక్ వచ్చారు. సో మీరే చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. రాజాసార్ పుపెట్ కానీ, ఇది వచ్చేసి బ్లాక్ స్మిత్. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అక్కడ. ఇంక ఇలా డిజైన్స్ కానీ ఇవైతే మేము కాదండి, ఇలా అందరు ఫోటోగ్రఫీ తీసేస్తున్నారు. సో నేను అలా వీడియో క్లిక్ తీసేసాను అనమాట. ఇంక ఇది వచ్చేసి బుల్లక్ కాట్ అనమాట. సో ఇలా మనకి ఇది కూడా అలా తిరుగుతారు ఆ గార్డెన్లో. ఇంక ఇది వచ్చేసి న్యాచురల్ విలేజ్ స్టైల్లో అనమాట. గ్రెయిన్ క్లీనింగ్ కానీ అలా
మనకి ఒక తాత ఒక పిల్లలు అలా కూర్చొని ముచ్చట్లు పెట్టడం కంప్లీట్లీ మనకి విలేజ్ స్టైల్లో మనం చూసేసుకోవచ్చు. ఇలా ఇద్దరు ఒకరికొకరు కూర్చొని వడ్లు బాగించడము ఇలా అన్నీ చక్కగా కనబడుతున్నాయి. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే బోటింగ్. మేము లేట్ నైట్ వెళ్ళామని చెప్పాం కదా, అప్పటికి క్లోజ్ అయిపోయిందనమాట. సో ఇంక ఇది వచ్చేసి అంతా షాపింగ్ పర్పస్ అనమాట. నాకు ఇక్కడైతే కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి, అవైతే కంపల్సరీ ఇక్కడ తీసేసుకోవాలి. గ్లాస్ ఐటమ్స్ కానీ ఇంకా కొన్ని అయితే మట్టి పాత్రలు ఇవన్నీ మనం వంట చేసేవన్నమాట మట్టివి. సో ఇలాంటివి మనం కంపల్సరీ కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. సో అవైతే శిల్పారామంలోనే తీసేసుకోవాలి అనిపిస్తుంది. సో ఇంకా హోమ్ డెకర్ ఐటమ్స్ సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మీకు ఇంకా కొన్ని రీజనబుల్ అనిపిస్తాయి, కొన్ని అయితే హ్యూజ్ అనిపిస్తాయి అమౌంట్. సో మనం కంపల్సరీ బార్గెన్ చేయాలి. బార్గెన్ చేస్తే కొంచెం మనకి రీజనబుల్లోనే ఉంటాయి. సో ఇలా హోమ్ డెకర్ ఐటమ్స్ ఇలా నెంబర్ ఆఫ్ చూడొచ్చు మీరైతే. సో నేనైతే ఇలా అన్ని వీడియో క్లిక్ తీసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇది ఫోటోషూట్ కోసం ఇలా మనం తీసేసుకుంటాం కదా. సో మనం మొత్తం శిల్పారామం నేను అలా తీస్తూ ఉన్నాను. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే మనము ఇంట్లో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు డిజైన్ చేయించుకుంటారు కదా వాళ్ళ నేమ్స్తో అలా అనమాట. ఇంక ఇది వచ్చేసి ఆర్టిస్ట్ అనమాట. ఒక పర్ పేర్కి మేము అప్పుడు 5 years బ్యాక్ తీసుకున్న 500 ఉండే. ఇలా మనం 5 minutesలో మన ఫోటోని వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. చాలా చక్కగా ఇస్తారు, నిజంగా వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు అనమాట. ఇది వచ్చేసి మన పూజ సామాగ్రి ఐటమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నీ. సో మేమైతే ఇక్కడ కొన్ని తీసేసుకున్నాం అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి మనకి ఇది తీసేసుకున్నాం మేమైతే కొన్ని. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనమాట. కొన్ని హోమ్ డెకర్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. ఇలా అన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటాయి. హ్యాండ్మేడ్ అనమాట ఇవన్నీ. కొన్ని అయితే వుడ్ ఐటమ్స్ అనమాట. వుడ్ ఐటమ్స్లో కూడా డెకర్ ఐటమ్స్ ఇలా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో నేనైతే ఇలా అన్ని వీడియో క్లిక్ తీసేసుకున్నాను అనమాట. సో మీరే చూడొచ్చు. ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే మన లేడీస్కి సంబంధించినవి, ఇంకా యాంటిక్ జ్యువెలరీ, మన షాపింగ్ పర్సెస్, ఇవి కూడా కొన్ని బార్గెన్ చేసి మనం తీసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి, చాలా యూనిక్గా కూడా ఉంటాయి. సో ఇదండి, నేనైతే ఇలా వెళ్ళి నేను అంతా వీడియో క్లిక్ తీసేసుకున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంక ఇవి వచ్చేసి మ్యాట్స్ అనమాట. నేనైతే ఇక్కడ మ్యాట్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి, ఇవి కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇవి వచ్చేసి అన్ని మార్బుల్ ఐటమ్స్, అలా కూడా హోమ్ డెకర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ అప్కమింగ్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా ఇక్కడైతే ఎస్పెషల్లీ ఇక్కడ క్లాత్స్ అండి, ఇవి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ డ్రెస్సెస్ ఐటమ్స్ ఇంకా చాలా బాగుంటాయి అవి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్.